అస్సలాముఅలైకుం మళ్ళీ ఎవ్రీవన్. ఈరోజైతే నేను పొంగనాల దోశ అండి. మీకు ఎంతమందికి తెలుసో నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇది కడప కారం చేశానండి. దాంట్లో కాంబినేషన్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందైతే కడాయి పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. ఎక్కువగా మాడితే టేస్ట్ మారిపోతుందండి. ఈ విధంగా పోపు దినుసులంతా వేయించుకున్న తర్వాత చాలా బాగుంటుందండి పొంగనాల దోశ అండి. చాలామంది మా ఆంధ్రాలో ఇలాగే పిలుస్తామండి. పొంగనాల దోశ అని చెప్తాము. మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు ఇలాగే తినిపించేది. అంటే 2 రోజుల తర్వాత 3వ రోజుకి పులుస్తుంది కదా కొంచెం పిండి, దాంట్లో ఈ విధంగా చేసి పెట్టేదండి మా అమ్మ. దీంట్లో ఆనియన్స్ అండి చాలా సన్నగా మనము కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అదే ఆయిల్లో. ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుందండి. ఆనియన్స్ అనేది ఎక్కువ కూడా మనము ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ మనం వేయించుకుంటే మీడియం టు లోలో పెట్టుకోండి, హైలో పెట్టద్దండి. కడప కారం అండి ఇది ఏం లేదండి. మనకు తగ్గట్టు కారానికి మిరపకాయలు వేడి నీళ్ళలో కొంచెం సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 2-3 ఆనియన్స్ తీసుకోవాలి, 4 వెల్లుల్లి, ఉప్పు, అంతేనండి. కొంచెం పోపు వేసుకున్నామంటే కడప కారం సూపర్గా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ పొంగన దోశకి చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోతున్నాయి. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ వేగిపోతే సరిపోతాయండి. ఎక్కువగా మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. మనం ముందుగానే పిండిలో కొంచెము ఉప్పు, పసుపు వేసి పెట్టుకోవాలి, కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల ఏమంటే పులుపు ఎక్కువ అనేది ఉండదు. పిండికి ఎక్కువ పులిసిపోతే దాంట్లో వేసుకోవాలండి. ఆ పిండిలో ఇవంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి దోశ ఈ విధంగా ఎంత బాగా ఎర్రగా కాలిందో. కొద్దిగా క్రిస్పీగా కాల్చుకుంటే దీని టేస్ట్ అనేది అదిరిపోతుంది. దోశ కొంచెం మెత్తగున్న పర్లా, కానీ ఇది కొంచెం వేసుకున్నామంటే చూడండి ఎంత కాంబినేషన్ ఎంత బాగుందో. నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.